ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో టమాటా పచ్చడి అండి. ఈ టమాటా ముక్కల్ని కోసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని గట్టిగా పిసికేసి రసం తీసేయాలండి. ఆ రసంలో చింతపండు నానబెట్టుకోవాలండి. ఇది కేజీ టమాటాలండి. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, ఆ ముక్కలు పిండేగా వచ్చిన రసంలో చింతపండు నానబెట్టుకుంటామండి. దానికి 100 గ్రాముల కారం, 80 గ్రాముల ఉప్పు చూసి వేసుకోవాలండి. ఉప్పు ఒక్కసారి వేస్తే ముక్కలకు పట్టేస్తుంది, మిగిలిన చూసి వేసుకోవాలి. 50 గ్రాముల వెల్లుల్లిపాయి. దీంట్లో తిరగమూత వేసుకుంటామండి పచ్చడి రెడీ అయినాక. ఇది శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు. అయితే మెంతులు 3 టేబుల్ స్పూన్స్ పడతాయండి. దానికి మెంతుల్ని ఇట్లా వేయించుకోవాలండి. సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. 300 గ్రాములు నూనె పడుతుందండి తిరగమూతకి లెక్క అది. సరేనండి, తర్వాత చూపిస్తానిక పౌడర్ అని చేసుకుని. ఓకే, ముక్కలు మనం రసం పిండేసినాక ఇవి ఆరబెట్టాలమ్మ. ఎండలో ఒక రోజైనా పెట్టచ్చు, ఫ్యాన్ కింద ఆరబెట్టా నేను. ఇవి మనం కలుపుకోవాలన్నమాట చింతపండు రసం. టమాటా ముక్కల్లో చింతపండు మనం 100 గ్రామ్స్ నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకుంటామండి. గుజ్జు తీసి పోవాలండి. ఆ గుజ్జులోను ఇది 100 గ్రామ్స్ అండి కారం. కేజీకి 100 గ్రామ్స్ పడుతుందండి కారం. అంటే చింతపండు టమాటా పులుపు ఇది ఉంది కదండి. 8 గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటామండి. చూసి మళ్ళీ వేసుకోవచ్చండి, లేదా ముందులే ఎక్కువ వేసేస్తే ముక్కలకు పట్టేస్తుంది. దీంట్లో 3 టీ స్పూన్స్ వేసుకుంటామండి. మెంతిపిండి వేసుకుంటామండి. ఈ టమాటా పచ్చట్లో ఆవుపిండి వేయమండి, పడుతుందండి. కేజీ టమాటా పచ్చడి 250 గ్రాములు 300. మామూలుగా అయితే అంత వేసుకుంటామండి. నేను ఇది ప్యాకింగ్ చేసి మా వారికి పంపిస్తున్నాను కెనడా, అందుకని నేను తక్కువ వేస్తున్నానండి. అంటే మళ్ళీ సీల్ చేసి ఇంత కారటం ఇవన్నీ ఎందుకని. తర్వాత ఇదిగోండి మిరపకాయలు వేగి శనగపప్పు వేస్తున్నారు. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఈ వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలండి. ఇలా తోలు తీయక్కర్లేదు, కచ్చాబిచ్చాగా దంచి వేసుకో, సువాసన కోసం. తగింది కరివేపాకు వేస్తున్నాను. ఇలా మనము ఈ టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టలేదు కదండి, మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టాను చూసారు కదా. ఈ సీజను వర్షాకాలం ఇప్పుడు ఇది, అందుకని ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టిన ముక్కలతో పట్టిన పచ్చడి మాత్రం కంపల్సరీ మనం ఫ్రిడ్జ్లో పెట్టే వాడుకోవాలండి. మనం ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి.